తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల ముసాయిదా జాబితా ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇప్పటివరకు ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఒక మొదటి ఘట్టం అయితే పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. రెండో ఘట్టంలో ఇప్పటి నుంచి ప్రారంభం కాబోతోంది. అయితే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్యూమరేషన్ ఫారాలు అందరూ కూడా డిజిటలైజేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో దాదాపుగా 78.30% డిజిటలైజేషన్ అయినట్టుగా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా టోటల్గా ఉన్నటువంటి 3,38,00,000 ఓటర్లలో దాదాపుగా 78% మంది మాత్రమే ఓటర్లు డిజిటలైజేషన్ సహకరించారని చెప్తున్నారు. అయితే మిగతా ఓటర్లు అందరి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వివిధ కేటగిరీలుగా డివైడ్ చేసి వాళ్ళని డిలీటెడ్ ఓట్ల లిస్టులోకి చేర్చినట్టుగా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఇందులో దాదాపుగా 45 లక్షల ఓటర్లను పర్మనెంట్గా షిఫ్ట్ అయినట్టుగా అధికారులు లెక్కలు చూపెట్టారు. 9 లక్షల మంది ఓటర్లు చనిపోయినట్టుగా చెప్పినటువంటి పరిస్థితి. 6 లక్షల మంది ఓటర్లు దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ చోట్ల ఓటర్లుగా నమోదైనట్టుగా లెక్కలు చెప్తున్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పటివరకు జరిగినటువంటి డిజిటలైజేషన్ ప్రక్రియకు సంబంధించి ఈరోజు ఓటర్ల జాబితానైతే తెలంగాణ ఎన్నికల సంఘం అధికారులు విడుదల చేశారు. ఈరోజు నుంచి దాదాపుగా సెప్టెంబర్ 16 వరకు కూడా ఈరోజు ముసాయిదా డ్రాఫ్ట్లో లేని ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావచ్చు, లేకపోతే దాదాపుగా కొంతమందికి నోటీస్ అందే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. దాదాపుగా 2002 ఎస్ఐఆర్తో ముందస్తుగా ఎస్ఐఆర్ ప్రక్రియ కంటే ముందు కూడా మ్యాపింగ్ జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఆ మ్యాపింగ్లో అందని వారు దాదాపుగా 30 లక్షల వరకు ఉన్నారు. సో ఆ 30 లక్షల మందితో పాటుగా అనామలీస్ కింద అంటే ఇప్పుడు 78.30% ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్లు తిరిగి ఇచ్చారో దాంట్లో దాదాపుగా 60 లక్షల మంది గత ఎస్ఐఆర్తో డీటెయిల్స్ సరైన స్థితిలో ఇవ్వని పరిస్థితి కనిపించింది. సో వాళ్ళకి దాదాపుగా 60 లక్షల మంది. సో మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల మందికి ఓటర్లకి నోటీసులు అయితే తెలంగాణ ఎన్నికల సంఘం అధికారులు సర్వ్ చేయనున్నారు. అయితే రేపటి నుంచి జరిగేటువంటి హెల్ప్ డెస్క్లో కావచ్చు, లేకపోతే ఈ ఎన్యూమరేషన్ ఫార్మ్లకు సంబంధించినటువంటి నోటీసుల క్లియరెన్స్కి సంబంధించినటువంటి కావచ్చు, అక్కడ ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి 11 గుర్తింపు కార్డులు ఏవైతే ఉన్నాయో వాటి గుర్తింపు కార్డులతో ఈ నోటీసులు అందుకున్న వారంతా అక్కడికి వెళ్ళి తమ ఓటు ఏ పరిధి అంటే ఎక్కడ ఉంది, ఎలాంటి పరిస్థితిలో ఉంది అనే అంశాలకు సంబంధించి వాళ్ళు క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. సో దాంతో పాటుగా ఈ ముసాయిదా ఓటర్ల జాబితాలో అంటే పేరు లేని వాళ్ళు కూడా తమ ఓటు ఏ కేటగిరీలో షిఫ్ట్ అయింది, అంటే షిఫ్ట్ కేటగిరీలో పోయిందా, లేకపోతే డెత్ కేటగిరీలో పోయిందా, లేకపోతే రెస్పాండ్ అవ్వని కేటగిరీలో కొంత కూడా ఒక 2 లక్షల మంది రెస్పాండ్ అవ్వట్లేదని కూడా చెప్తున్నటువంటి లిస్టులో కేటగిరీలో చేర్చడం జరిగింది. సో ఆ లిస్టులో ఉంది. అవన్నీ చూసుకొని వాళ్ళు ఏ కారణంగా ఓటర్కి 90 లక్షల మందికి నోటీసులు ఇస్తున్న నేపథ్యంలో ఏ కారణంగా వాళ్ళకి నోటీస్ ఇస్తున్నారో ఆ నోటీసులో తెలియజేస్తారు. కాబట్టి ఆ నోటీస్ సంబంధించినటువంటి వివరణ ఇస్తూ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందనేది అధికారులు చెప్తున్నారు. ఆ డిక్లరేషన్ ఇచ్చే క్రమంలో కొంచెం డీటెయిల్స్ కూడా ఎక్కువ అడుగుతారు. సో మన చిరునామా, పేరు, అడ్రస్తో పాటుగా గత ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా పూర్తిగా చెక్ చేసి ఆ డీటెయిల్స్ అడుగుతారు. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేస్తే తుది ఓటర్ల జాబితా ఇప్పుడైతే అక్టోబర్ ఎండింగ్లో వచ్చేటువంటి తుది ఓటర్ల జాబితా ఏదైతే ఉందో దాంట్లో మన ఓటు పదిలంగా ఉండే అవకాశం ఉంటుంది. సో లేని పక్షంలో మాత్రం ఓటు డిలీట్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఈరోజు విడుదల చేసినటువంటి ముసాయిదా ఓటర్ల జాబితా లెక్కల ప్రకారం దాదాపుగా 90 లక్షల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నోటీసులు అందే అవకాశం ఉంది. కాబట్టి ఆ 90 లక్షల మంది ఏ కారణంగా నోటీస్ అందుకుంటున్నారో ఆ సంబంధించినటువంటి నోటీస్కు ఆ కారణంకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, ఐడి కార్డ్స్ కావచ్చు, లేకపోతే వివరాలు సబ్మిట్ చేస్తే తమ ఓటు పదిలంగా ఉంటుందనేది అధికారులు చెప్తారు. ఓవరాల్గా మిగతా కొత్త ఓటర్లు ఎవరైతే ఉన్నారో, రీసెంట్గా 18+ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఓటు హక్కు పొందే ఏజ్ వచ్చిన వాళ్ళు యథావిధిగా ఎప్పటికప్పుడు ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి వాళ్ళంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ ఐడి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో మిగతా వాళ్ళు ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాల్సిన కూడా 16A డిక్లరేషన్ ఇస్తూ ఓటర్ ఐడిని కొత్తగా ఓటు అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది అధికారులు చెప్తారు. వీడియో జర్నలిస్ట్ టి శ్రీనివాస్తో ఇలేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.